మనందరికీ కాలజ్ఞానం అనగానే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పిన కాలజ్ఞానమే గుర్తుకొస్తుంది. ఇప్పటివరకు ఆ మహానుభావుడు చెప్పిన అనేక వింతలు విశేషాలు జరుగుతూనే ఉన్నాయి. వీరబ్రహ్మేంద్ర గారు చెప్పిన విశేషాలు, అందులో నెరవేరిన కొన్ని వాటిని మనం ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశాన్ని ఒక అంబ 16 ఏళ్ల పాటు రాజ్యమేలుతుందని చెప్పారు. ఆవిడే ఇందిరాగాంధీ. ఆల్మోస్ట్ దశాబ్దన్నర కాలానికి పైగా ఆవిడ దేశ ప్రధానిగా పనిచేశారు. అలాగే తెర మీద కదిలే బొమ్మలు గద్దెనెక్కుతాయి, ప్రజలను పాలిస్తారు, రంగులు చూసి ప్రజలు మోసపోతారని ఆయన తన కాలజ్ఞానంలో చెప్పారు. దీనికి అనుగుణంగానే పలువురు సినీ నటులు పలు రాష్ట్రాలను పాలించారు. ఇక దేశంలో రాచరికాలు రాజుల పాలన నశిస్తాయని ఆయన ఎప్పుడో చెప్పాడు. ఇప్పుడు భారతదేశంలో ఎక్కడా కూడా రాజుల పాలన లేదు. అంటే ఆయన చెప్పినది జరిగినాయి అన్నమాట. ఇక అలాగే ఆకాశాన పక్షి వాహనాలు కూలి అనేక మంది మరణిస్తారని ఆయన తన కాలజ్ఞానంలో చెప్పారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న విమాన ప్రమాదాల్లో ఎంతో కొంతమంది చనిపోతూనే ఉన్నారు. అలాగే సమాజంలో జనాభా విపరీతంగా పెరిగిపోతుందని ఆయన ఆనాడే చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుదలను పరిశీలిస్తే మనకిది అర్థమవుతుంది. ఇక బ్రాహ్మణ అగ్రహారాలు అంతరించిపోతాయని చెప్పారు. ఇప్పుడు దేశంలో బ్రాహ్మణ అగ్రహారాలు ఎక్కడా కనిపించవు. ఇక హైదరాబాదు నగరంలో తురకలు హిందువులు ఒకరినొకరు నరుక్కుని చచ్చిపోతారని ఆనాడే ఆయన చెప్పారు. హైదరాబాదు నగరం మత కలహాలకు పెట్టింది పేరుగా ఇప్పుడు మారిపోయింది. అలాగే ఆలయాలు పాపాత్మల వల్ల నాశనమవుతాయి, దేవతా విగ్రహాలు దొంగలించబడతాయని వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పారు. ఆయన చెప్పిన అనుసారమే దేశంలో అనేక ఆలయాల్లో విగ్రహాలు చోరీకి ఇప్పుడు గురవుతున్నాయి. ఇక చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి, కానీ చావు పుట్టుకులు మాత్రం కనుగొనలేకపోతారని ఆయన చెప్పారు. అన్ని రకాల యంత్రాలు వచ్చినా చనిపోయిన వారిని బతికించే యంత్రం, మనుషుల్ని పుట్టించే యంత్రాన్ని మాత్రం ఇప్పటివరకు ఎవరూ కనుగొనలేకపోయారు. ఇలాంటివి ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. మరిన్ని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం గురించి తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ మిస్టరీ.